హాయ్ దిస్ ఇస్ సతీష్. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 రివ్యూ బ్రీఫ్గా చక్కగా చెప్పుకున్నాం. మంచి హైలైట్స్ ఏంటి అవన్నీ కూడా. మరి ఆర్మ్ రెజ్లింగ్ అయితే మిథిలేష్ వర్సెస్ రోహిత్ పెట్టారు. నిజంగా అక్కడ బిందు మాధవ్ అన్నట్టుగా రోహిత్ నిజంగా ఫిజికల్లో కూడా ప్రూవ్ చేసుకుని నిజంగా ఒక అండర్ డాగ్ లాగే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కామెంట్ కంపోజ్డ్ ఓకే, స్ట్రాటజీస్ కూడా వాడతాడు. ఈరోజు ఆ టాస్క్ కోసం వాళ్ళ టీం లీడర్గా ఉంటూ ఎట్లా స్ట్రాటజీ అప్లై చేయాలని కూడా ఇంప్లిమెంట్ చేశాడు. దాని ఫలితం కూడా మనం చూసాం. అంటే కామెంట్ కంపోజర్తో పాటు మైండ్ గేమ్ కూడా ఆడతాడు అనిపించింది. మరి ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అని ఆల్రెడీ తెలిసింది, చూసాం మనం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మిథిలేష్ అంటే మంచి ఫిజిక్ ఉంది, బిల్డర్గా ఉన్నాడు. ఆయనతో పోటీ పడేటప్పుడు ఎవరిది పై చేయవద్దు అనేటప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ పెట్టేటప్పుడు హైప్ వచ్చింది. నిజంగా చాలా మందికి అది అనిపించింది, ఎవరు వీళ్ళిద్దరిలో స్ట్రాంగ్ అయితే రోహిత్ మిథిలేష్ అని. ఎక్కువ మంది ఐ థింక్ మిథిలేష్ స్ట్రాంగ్ ఉంటాడు, అతడే గెలుస్తాడని అనుకుని ఉండొచ్చు. నేనైతే అట్లాగే అనుకున్నా. కానీ ఖచ్చితంగా అంచనాలు తారుమారు చేస్తే ఎక్కువ మంది బహుశా వాళ్ళు జడ్జెస్ కూడా అందుకే షాక్ అయ్యారు. రోహిత్ మామూలుగా ఫిజికల్లో కూడా ఎరగొట్టేశాడు, అండర్ డాగ్లా ఉన్నాడని చెప్పి అది పర్ఫెక్ట్గా ప్రూవ్ అయితే చేసుకున్నాడు. మిథిలేష్ కూడా స్ట్రాంగ్. అయితే ఇక్కడ సృష్టి వర్సెస్ అపూర్వ పేజెంట్ విన్నర్స్. సృష్టియే విన్నర్. ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు వీక్. ఆ వీక్లో ఇంకాస్త అపూర్వ ఫిజికల్ వీక్ కనుక ఆమె అయితే గెలిచింది. సరే, ఈ టీమ్ డివిజన్ ఎందుకంటే మ్యూజికల్ చైర్స్ కోసం ఫస్ట్ కూర్చున్న వాళ్ళు స్ట్రాంగ్ టీం మెంబరు, రెండో టీంకి ఏమో ఫస్ట్ కూర్చున్న వాళ్ళు ఒక వీక్ ప్లేయర్ని సెలెక్ట్ చేయాలంటే అట్లా టీమ్ సెట్ ఫామ్ చేయాలి. మీ అందరూ ఒక టీము, మీ అందరూ ఒక టీం అనే కంటే ఇట్లా ఒక మజా, ఒక టాస్క్ ఆడేటప్పుడు ఎఫర్ట్స్ కనిపిస్తుంటే ఎవరెంత స్పీడ్తో ఆడుతూ ఉన్నారు. లాస్ట్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు అట్లా అవన్నీ అవార్డ్స్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేసేదానికి ఎవరి స్కిల్స్ ఏంటో చూడడానికి ఈ టాస్క్ పెట్టడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలు. ఒకటే, నువ్వు వీక్ అని చెప్పేటప్పుడు అవతల వాళ్ళలో ఫైర్ రావాలి, వాళ్ళ వీక్ పాయింట్స్ తెలుసుకొని మెరుగుదిద్దుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఎఫర్ట్స్ ఫస్ట్ కదా, ఎవరెంత ఎఫర్ట్ పెడతారో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక టాస్క్ అయితే పెట్టారు. సంచాలకుగా గాయత్రిని కూడా పెట్టారు. సరే, ఫస్ట్ మిథిలేష్ టచ్ అయ్యింది. వాస్తవానికి ఆ మ్యూజికల్ చైర్లో ఫస్ట్ రౌండ్ చూసుకుంటే మిథిలేష్ చెయ్యి టచ్ అయ్యింది. బట్ గాయత్రి ఏంటంటే అమన్ పేరు చెప్పింది. అటువైపు నుంచి రోహిత్ అని చెప్పి అటువైపు నుంచి చూస్తే రోహిత్ని మార్చింది. వాస్తవానికి ఆవిడ క్లారిటీనే ఇచ్చింది. రోహితే ఫస్ట్ సిట్టింగ్ అయితే చేశాడు. ఆ తర్వాత హేమంత్ వచ్చాడు. ఎక్కడ మిథిలేష్ చెయ్యి టచ్ అయ్యింది. బట్ ఏంటంటే రోహిత్ తన బ్యాక్ స్టూల్ మీద పెట్టి ఆయన ఫస్ట్ కూర్చోవడం వల్ల ఆయనే, అందులో అయితే కన్ఫ్యూజ్ లేదు. అలాగే రోహిత్ ఇంకా వీక్ పేరుని ఎవరికి చెప్పాడు, రామకృష్ణ పేరు చెబుతూ లాజిక్స్ కూడా అంటే రీజన్స్ కూడా వ్యాలిడ్ పాయింట్సే చెప్పాడు. ఒకటి, ప్యానిక్ అయిపోతున్నాడు. రెండు, కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నాడు. మూడోది ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా లేదు అని. ఒకే టాస్క్ 2-3 టైమ్స్ చెప్పాలి, కన్ఫ్యూజ్లో ఉన్నాడు. నిన్న మనం సృష్టితో ఆడిన టాస్క్ కూడా చూసాం. ఆ కలర్స్, షేప్స్ చూసేటప్పుడు కూడా 20 షేప్స్ ఇస్తే 4 వరకు అటెంప్ట్ చేయగలగాడు. మళ్ళీ ఎక్స్ మార్కులు ఇచ్చి అవకాశం ఇచ్చిన ఒక రౌండ్లో 2 చూసుకున్నా సరే మ్యాక్సిమం 5 10 పెట్టచ్చు. కాస్త గందరగోళంగా ఉన్నాడు, అయోమయంగా ఉన్నాడు. కాస్త ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, కాన్ఫిడెన్స్ అయితే తక్కువగా ఉంది ఆయనకి. ఈ రోహిత్ కూడా మంచి పాయింట్లే చూసైతే చెప్పాడు. ఇక సరే, తర్వాత చరణ్ ఏమో ఝాన్సీ ఫస్ట్ పెట్టిందని క్లియర్, ఆ అమ్మాయి పెట్టింది ఆ రెండో రౌండ్లో ఆయన. అట్లాగే ఝాన్సీ అపూర్వని వీక్ ప్లేయర్ అని చెప్పింది. మెంటల్లీ ఓకే కానీ ఫిజికల్లీ వీక్ అంటే అది కనిపిస్తూ ఉంది కొద్దిగా. ఆవిడైతే అపూర్వ గారు అయితే కాస్త వీక్గానే ఉన్నారు ఫిజికల్లీ. అట్లాగే నెక్స్ట్ అపూర్వ సంచాలకుగా క్లియర్ విన్నర్ మిథిలేష్ అక్కడ తిరగలేదు, పక్కగా ఆయన డామినేషన్తో కనిపించాడు. ఇంకా మిథిలేష్ ఏమో వీక్ ప్లేయర్ అని చెప్పి చరణ చెప్పాడు. ఈరోజు ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించి టాస్క్ పెడతా ఉన్నారు కనుక ఆయన ఫిజికల్ వీక్ అని చెప్పాడు. అయితే ఇక్కడ చరణ ఏమో ఎందుకో టెంపర్ అయిపోయాడు, టంగ్ లూజ్ అయిపోయాడు అనిపించింది. ఎందుకు అంత హైపర్ అయిపోయాడు అర్థం కాల. నా ఫిజికల్ స్ట్రెంత్ నువ్వు చూడలేదు, నీకు బుద్ధి లేదు, ఎందుకు అంత పెద్ద మాట అనేసి బుద్ధి లేదు, నీ బుద్ధి నేను చూడలేదని చెప్పాడు. ఆయన క్లియర్గా పాయింట్ కూడా చెప్పాడు. మిగతా వాళ్ళతో చూస్తే హెవీ వెయిట్లా అనిపిస్తుంది, ఆ యాట్రిబ్యూట్స్ కూడా చూసుకుంటే సరే నువ్వు వీక్ అంటే అది కనిపిస్తూ ఉంది కదా. దీపక్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మిగిలిన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఫిజికల్గా కళ్ళ ముందు కనబడుతున్న ప్రకారం చూసుకుంటే వీక్ అనిపిస్తున్నాడు కదా, అందులో తప్పే ఉంది. బట్ అతను చరణ్ అయితే ఎందుకో టెంపర్ లూజ్ అయిపోయి నీకు బుద్ధి లేదు, నీ బుద్ధి చూడలేదు అనేసాడు ఆవేశపడిపోయి. బట్ అతనైతే మిథిలేష్ తన పాయింట్ని పర్ఫెక్ట్గా ఆయన కన్విన్స్ అయ్యే మాదిరిగా అందరికీ అర్థమయ్యే రీతిలోనే కరెక్ట్గా ఎగ్జాంపుల్తో కూడా చెప్పినాడు. కనిపిస్తూ ఉన్న ధరబాయి అనే లెక్క. సరే, ఇక చరణ సంచాలకుగా మాత్రం మంచిగానే చేశాడు. సృష్టియే ఫస్ట్ సిట్టింగ్, స్ట్రాంగ్ ప్లేయర్ ఆమె. అట్లాగే ఆమె దృష్టిలో మరి వీక్ ఎవరంటే ప్రియాంక అంటారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత సృష్టి చెప్పింది. ప్రియాంక సంచాలకుగా వచ్చేటప్పుడు ఇక్కడ వాస్తవానికి ఏంటి, అమన్ ఫస్ట్ కూర్చున్నాడు అని చెప్పింది. ఇక్కడ దీపక్ అయితే అబ్జెక్షన్ వ్యక్తం చేశాడు. బట్ అమన్ ఏమంటాడంటే మ్యూజిక్ ఆగకముందే వచ్చాను, బట్ మళ్ళీ వెళ్ళిపోయానని చెబుతున్నాడు. కానీ జస్ట్ ఇలా వచ్చాడు, వెళ్ళబోతూ మళ్ళీ వెంటనే సైలెంట్ అవ్వగానే మ్యూజిక్ అవ్వగానే వచ్చి సిట్టింగ్ అయితే వేసేసాడు. సో ఇక్కడ ప్రియాంక అమన విన్నర్ అని చెప్పింది, కానీ సంచాలకుగా ఫస్ట్ ప్రియాంక ఫెయిల్ అయ్యింది. అక్కడ దీపక్ చెప్పిన పాయింట్ కూడా అగ్రి అయ్యింది. ఎవరు అక్కడ జ్యూరీగా చూస్తున్న అభిజిత్ కూడా నేను అగ్రి అవుతున్నానని కూడా చెప్పాడు. అది క్లారిటీ ఉంది. అమన అయితే ఇక్కడ
ఫౌల్ గేమ్ ఆడినట్టు ఒక రంగం. ఇంటెన్షన్ కాకపోయినా సైలెంట్ అయ్యింది మ్యూజిక్, ఇక మనం వచ్చేద్దామని మాదిరిగా వచ్చి మళ్ళీ వెళ్ళబోతుండగానే మళ్ళీ వచ్చి టక్కనైతే కూర్చుండిపోయాడు. అయితే ఇక్కడ ఓకే ఆ రకం జరిగింది. మిథిలేష్ అయితే 2 ఎలిగేషన్స్ చేశాడు ఆయన మీద దీపక్ గురించి. ఒకటోది ఏంటి, దీపక్ అసలు గేమ్కి ముందే నాతో చెప్పాడు నువ్వు గెలిస్తే నాకు వీక్ టీంలో వెయ్యి అన్నాడు. అంటే ఈ గేమ్ ఓడిపోవాలని ముందే ఆయన ఇంటెన్షన్ ఉందంటే ఆయన కూడా ఒప్పేసుకున్నాడు. అయితే అందులో తప్పేం లేదు, స్ట్రాటజీ కావచ్చు దీపక్ది, అది కూడా మంచిదే కదా. నువ్వు ఇటు స్ట్రాంగ్ ఉన్నావు, అట్లాగే ఏం పేరు రోహిత్ స్ట్రాంగ్ ఉన్నారు, స్ట్రాంగ్ వాళ్ళందరూ ఒకవైపు ఉండిపోతే నేను వీక్ టీంలో ఉండుంటే నేను ఎక్స్పోజ్ అవ్వచ్చు, వీక్ టీంకి అంతా ఒక పక్క ఉండిపోతే ఏమవుతుంది, నేను వీక్ టీంలో ఉండుంటే మంచిగా ఆడొచ్చు, ఆ టీంకి లీడర్గా ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ హైలైట్ కావచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు, అది స్ట్రాటజీ తప్పే కాదు. అయితే రెండోది ఏంటి మిథిలేష్ చేసింది, సో అందుకోసమే అతడు ఆ సీటు మీద ఫోకస్ పెట్టకుండా అమర్ మీద పెట్టాడు. అమర్ను టార్గెట్ చేస్తే ప్లస్ అవుతుంది లేదా ప్లేస్ వస్తుంది అనే ఉద్దేశంతో, అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఆ స్క్రీన్ స్పేస్ కోసం లేదా ఎక్స్పోజర్ అవుతుంది అనే మాదిరిగా దీపక్ అట్లా చేస్తున్నాడు. ఇది రాంగ్. ఫస్ట్ది అయితే ఓకే, బట్ ఇదైతే రాంగ్ ఎలిగేషన్ అనిపించింది. ఎందుకంటే అక్కడ అభిజిత్ కూడా చెబుతూ ఉన్నాడు కదా, ఎస్ అట్లా వచ్చాడు పోయాడనే, దాని గురించి మాట్లాడాలి తప్ప అమన్ చేసింది రాంగ్, ఇట్లా వచ్చాడు మళ్ళీ వచ్చాడు సడన్గా వచ్చాడు ఆయనకి అడ్వాంటేజ్ అయ్యింది ఆయన ఎట్లా కూర్చుంటాడు అంతవరకు ఓకే. దాని గురించి మాట్లాడుకుంటే ఇది స్క్రీన్ ప్రెజెన్స్ కోసం కావచ్చు అని మాదిరిగా, ఎక్స్పోజర్ అవ్వచ్చు అని మాదిరిగా నువ్వు కావాలని అమన్నే టార్గెట్ చేస్తున్నావు, అతని మీద ఫోకస్ పెట్టావు, నువ్వేదో హైలైట్ అయిపోవాలని చూస్తున్నావు అన్న మాదిరి, ఇది రాంగ్ ఎలిగేషన్ నా దృష్టిలో, కరెక్ట్ కాదు ఇది. దీపక్ అయితే నాకు మోకాల కంటే కింద ఉంది కనుక నేను చేయలేకపోతున్నానని చెప్పాడు. మొత్తానికి ఇక్కడ సంచాలకుగా ప్రియాంక అయితే ఫెయిల్ అయ్యింది, నో డౌట్. అయితే ఇక్కడ అమన్ కూడా ఎట్లా చేస్తున్నాడంటే అనవసరమైన ఆవేశం ఎక్కువైపోతూ ఉన్నట్టుంది. ఓకే యాక్టివ్గా ఉన్నాడు, ఏదో ప్రూవ్ చేసుకున్న జీల్ ఉంది, ఆ ఫీల్ ఉంది, ఎమోషన్ ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అన్వాంటెడ్లీ సమయం సందర్భం లేకుండా ఫైర్ అయితే మిస్ఫైర్ అయిపోద్ది. అది ఇక్కడ అపూర్వ నీ వల్లే మన సంచాలకుగా నన్ను బ్యాడ్ చేసేసావు, రోహిత్ క్లియర్ ఉన్నాడు అంటూ బొక్క పడింది, నాకు బొక్క పెట్టినావు, షటప్, ఇవన్నీ కొద్దిగా ఇప్పుడే ఇట్లా ఉంటే ప్రెజర్ ఇంకా హౌస్లోకి వెళ్ళాక ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. ఇప్పుడు అంత ఫైర్ అయిపోతూ ఉన్నాడు, బయట నువ్వు బ్యాడ్ చేసావంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరు బ్యాడ్ చేయరు, ఎవరు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళే అవుతారు, ఏదైనా బ్యాడ్ అయినా గుడ్ అయినా. సో ఇక్కడ ఆయన బయట బ్యాడ్ అయ్యానంటే అక్కడ హౌస్ మేట్స్ అని కాదు, ఆడియన్స్లో మొన్న టాస్క్ ఏదైతే పిల్లోస్ టాస్క్ ఆడారో వచ్చారో అందులో అతనికి అయితే నెగిటివ్ వచ్చింది, కావాలని అమను లేపుతారని మాదిరిగా. సో బయట అమన్కి ఫేవర్ చేశారని మాట్లాడుకుంటున్నారని అంత ఫీల్ అయిపోయింది. అందుకే వాస్తవానికి అక్కడ ఏంటి, ఫిజికల్ కుస్తీ పట్టులు కాదన్నప్పుడు కూడా ఫిజికల్ ఉంటా పీకితే పోతా అవుతా అనలేక ఆ రోజు కూడా హైపర్ అయ్యాడు. బట్ అమను ఒప్పుకోలే, ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు సరే కదా. నువ్వు పైగా అపూర్వకి ఏమంటాడు, నువ్వు కూడా ఆడేసావులే, నువ్వు కూడా అట్లాగే ఆడవులే, నువ్వు తప్పు చేసావు నేను చేస్తాను అన్నట్టుగా వాదించాడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి టాస్క్లు కావాలని చేయకుని ఇలాంటివి ఏమైనా మిస్టేక్ జరిగింటే ఓకే, నా ఇంటెన్షన్ అది కాదు, మ్యూజిక్ ఆగింది నేను వద్దాం అనుకున్నా, బట్ మ్యూజిక్ రన్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఈలోగా మ్యూజిక్ ఆగింది మళ్ళీ వచ్చాను. ఒకవేళ పొరపాటు జరిగి ఉండొచ్చు తప్ప వాంటెడ్లే నేను ఏదో ఫౌల్ ఆడాలని రూల్ బ్రేక్ చేయాలని నాకు ఉద్దేశం అయితే లేదు. నువ్వు ఒప్పుకుంటే నష్టం లేదు, కానీ ఇట్లా తిరిగి రివర్స్ అటాక్ చేసి మన వైపు తప్పు ఉన్నా సరే లేదు అది కాదు ఇది కాదు నువ్వే చేసావు అని అవతల వాడి మీద తప్పులే వెతుకుతూ షటప్ బొక్క పెట్టు అవన్నీ అయితే తిరిగి ఇతడికే మైనస్ అవుతుంది. ఈ పద్ధతి మార్చుకోవాలి, ఆయన ఖచ్చితంగా మార్చుకోవాలి ఈ మిస్టేక్స్ అన్ని చూసుకొని. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మన పిల్లోస్ టాస్క్లో పాజ్లో పెట్టినప్పుడు ఎలా తీసేస్తాడు, ఇప్పుడు అపూర్వత కూడా మళ్ళీ స్టార్ట్ చెప్పలే, పాజులో ఉంది, పాజులో ఉండేటప్పుడు ఆమె వెళ్ళి 2 పిల్లోస్ తీసుకున్నాడు, రోహిత్ తీసుకుని తన వైపు వేసుకున్నాడు, అది రాంగ్ కదా. ఇప్పుడు దానివల్ల బ్యాడ్ అయ్యానంటే ఇప్పటికైనా గుర్తించాలి కదా. ఓకే సంచాలక్ అంటే అప్పుడు అట్లా ఇచ్చింది, ఆ నెగిటివ్ ఇచ్చింది, ఆ ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడైతే బరస్ట్ అయ్యాడు, బయట అతనికి సంబంధించి బయట అనుకోవడం అంటే అది ఆడియన్స్ దృష్టిలో నేను నెగిటివ్ అయిపోయిన ఆ పిల్లోస్ తీసుకోవడం వల్ల ఈ అమ్మాయి అపూర్వ సంచాలకురాలు అట్లా చేయడం వల్ల అన్నట్టు చెప్పుకొచ్చాడు. బట్ ఓకే నేను ఇప్పుడు బయట చూసిన తర్వాత నీకు అర్థమైంది కదా, పాజ్లో ఉండేటప్పుడు ఆవిడ మళ్ళీ గేమ్ స్టార్ట్ చెప్పకముందు నేను పిల్లోస్ తీసి నీది రాంగు, ఆ తప్పు ఎవరిది, అపూర్వదే నీదా, ఇప్పుడైనా రిలీజ్ అవ్వాలి కదా. పిల్లోస్ టాస్క్లో పాజ్లో ఉండగా తీసేశాను అని ఎప్పటికీ రిలీజ్ అవ్వకుండా ఇప్పటికీ అపూర్వత మాత్రమే తప్పు అని మాదిరిగా ఈరోజు ఫైర్ అయ్యాడు, ఇది కాస్త మిస్ఫైర్ అవుతుంది. పైకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే శ్రీముఖ్ గురించి కూడా చెప్పాలి, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అన్నప్పుడు ఆ రోజు మరి అట్లా ఎందుకు అనలేదు, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని. సంచాలకగా నువ్వు ఏం స్టాండ్ తీసుకుంటావో మేము చూద్దాం అనుకున్నాం, బట్ మేము ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పింది. దీంతో నెగిటివ్ అయ్యింది, కావాలని అమను లేపుతున్నారు, రోహిత్ని తొక్కుతున్నారు అని మాదిరిగా. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ నెగిటివ్ కామెంట్స్ అన్ని మన వీడియోల కింద రివ్యూల కింద కామెంట్లను పెడతారు కదా,
అవన్నీ చూసి అపూర్వాన్ని ఏదో చేసింది నన్ను నెగిటివ్ అన్నాడు తప్ప ఎప్పటికైనా సరే ఒక మిస్టేక్ అక్కడ ఆవిడ పాజ్ ఉండేటప్పుడు నేను ఎట్లా పిల్లోస్ తీసుకున్నాను అలా చేయకుండా ఉండాల్సింది. పైగా జ్యూరీ కూడా ఏం చేశారు, సంచాలక తుది నిర్ణయం అనకుండా సంచాలక స్టాండ్ ఏందో చూద్దాం అనుకుని మేము మళ్ళీ నిర్ణయం చేద్దాం, దీనివల్ల నాకు మైనస్ అయింది, సర్లే అని చెప్పేసి రిలీజ్ అయితే బాగుండు, బట్ అవ్వకుండా ఇట్లా టెంపర్ అయితే ఉన్నాడు, హైపర్ అయితే ఉన్నాడు. ఇది అతనికే నష్టం తప్ప లాభం అయితే జరగదు. బిగ్ బాస్ హౌస్లో పొరపాటు జరిగిన ఒప్పుకోవాలి, తప్పు చేసినా ఒప్పుకుంటే మంచిది, లేకుండా అయితే రివర్స్ అవుతుంది. సరే నెక్స్ట్ వన్, రాజ్ కుమార్ సిట్టింగ్ ఆవిడైతే టక్కన వచ్చి కూర్చుంది. ఆమె దృష్టిలో వీక్ ప్లేయర్ అంటే గాయత్రి అని చెప్పింది. యాక్టివ్గా లేరంటే అది మాత్రం కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయి అయితే కొద్దిగా డల్గానే ఉంటుంది. ఎందుకో గాయత్రి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తక్కువ, ఫిజికల్లీ ఎఫర్ట్స్ పెడుతుంది, పెట్టట్లేదు అనట్లేదు, మరి వర్కౌట్ అవ్వట్లేదు, ఆవిడకి తక్కువగా అనిపిస్తుంది. సరే ఫైనల్లీ శాలిని అయితే కూర్చుంది. ఇక మిగిలింది ఆటోమేటిక్గా వీక్ ప్లేయర్ ఎవరంటే బాగీ అయ్యింది. అయితే 2 టీమ్స్ ఫామ్ అయిపోయినాయి కదా. ఈ టీమ్స్ పరంగా చూసుకున్న 2 టీమ్స్ స్ట్రాంగ్గా ఉంది. మిథిలేష్ ఉన్నాడు, అమన్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు వాళ్ళ టీంలో. ఇటువైపు చూసుకుంటే దీపక్, రామకృష్ణ, చరణ్, మిగతా అపూర్వ, బాగి, ప్రియాంక, గాయత్రి, హేమంత్ కూడా స్ట్రాంగే, బట్ ఇటువైపు ఉన్నారు. సరే ఇక్కడ గాయత్రిగా తీసేసారు ఎల్లో కార్డు ఇచ్చి, ఎందుకంటే ఆ బాడీకి క్లిప్స్ పెట్టుకున్న టాస్క్లో గివ్ అప్ ఇచ్చాం, అది మాకు నచ్చలే. ఇది కూడా ఏంటంటే బయట ఇప్పుడు వీళ్ళందరూ చూశారు కనుక ఆ ఎపిసోడ్లో అరే ఆ అమ్మాయికి ఆ పాయింట్లో ఖచ్చితంగా నెగిటివ్ వచ్చింది. ఆవిడ గివ్ అప్ ఇచ్చేసింది క్లిప్స్ పెట్టుకొని. మిగతా వాళ్ళందరూ ఎవరు, లైఫ్ ఆఫ్ సుమ ఆ అమ్మాయి ఒక టాస్క్, మిరపకాయలు చిల్లి తినే టాస్క్ చక్కగా ఆడింది, బట్ ఆవిడని తీస్తారు. ఇంకొక ఆమె ఐస్ క్యూబ్స్ అన్నీ కలిపి టబ్బులో వేసి అందులో కూర్చొని చాలాసేపు ఆడింది, ఆ అమ్మాయిని తీస్తారు. ఇంకొక అమ్మాయి ఎవరు బైక్ మీద వచ్చింది కదా, బుల్లెట్ మీద, ఆ అమ్మాయి జోష్న, ఆ పిల్ల కూడా క్లిప్స్ పెట్టుకొని చాలాసేపు ఉండింది. వాళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే ఈ అమ్మాయి కదా గివ్ అప్ ఇచ్చింది, బట్ ఈ అమ్మాయిని ఎందుకు అనేది నెగిటివ్ అయింది. వీళ్ళందరూ అబ్బాయిని బయటకు వచ్చి చూశారు కనుక ఖచ్చితంగా ఆ పాయింట్లో ఒక పాయింట్ చెప్పేసి ఎల్లో కార్డు ఇచ్చేశారు. ఆవిడ తన వెర్షన్ అనేది వినిపించుకుంది. నేనైతే ట్రై చేశాను, బట్ హైట్ కనుక మ్యూజికల్ చైర్ సేమ్ దీపక్ చెప్పినట్టుగా అది నాకు డిసడ్వాంటేజ్ అయింది మాదిరిగా. అయితే మ్యాక్సిమం ట్రై చేశాను అంటుంది, కానీ ఆవిడ పర్ఫార్మెన్స్ ఎందుకో కొద్దిగా రీచ్ అవ్వట్లే. మరి ఆవిడకి స్థాయికి తగ్గట్టు ఆవిడ పెడుతున్నా సరే ఆవిడకైతే ఎల్లో కార్డు కరెక్టా కాదా, మీ అభిప్రాయం ఏంటి? ఆవిడకి ఎల్లో కార్డు అర్హురాలా, లేకపోతే వేరే ఎవరైనా అంతకంటే వీక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇచ్చి ఉంటే బాగుండేది, కామెంట్ అయితే పెట్టండి. సరే రెడ్ టీమ్ లీడర్ రోహిత్ అంటే, తర్వాత ఏమో బ్లూ టీమ్ లీడర్ ఏమో దీపక్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే తన టీంలో రాజ్ కుమార్ ఫిజికల్ వీక్ అన్నాడు. ఇక్కడ ఆర్జే చరణ్ గురించి అతను మిథిలేష్ చెప్పినట్టుగా రాజ్ కుమార్ చూసేటప్పుడు తెలుస్తూ ఉంది కదా, వీక్గా ఉంది అనిపిస్తూ ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో అందులో తప్పేం లేదు. సరే ఆవిడ కూడా ప్రూవ్ చేసుకుంటున్నానింది. సరే నెక్స్ట్ ఇంకా దీపక్ కూడా సేమ్ మళ్ళీ రామకృష్ణకే గట్స్ ఉన్నాయి, కానీ గట్స్ ఉండబట్టి కదా తూనా బతుకుని టాట వేసుకున్నాడు, బట్ సెల్ఫ్ డౌట్స్ ఎక్కువ, అనుమానం ఎక్కువ, అయోమయం ఎక్కువ, కొద్దిగా గందరగోళం ఉన్నాడు, కాన్ఫిడెన్స్ తక్కువ. అది కొద్దిగా పెరిగితే బాగుండేది ఆయనకి. ఎవరు చెప్పినా ఉన్నాడు అలా మైనస్ ఉందని ఆయన ఒప్పేసుకుంటున్నాడు. అట్లా కాకుండా ఇంకా గట్టిగా ఫైర్తో కాన్ఫిడెన్స్ మెయిన్ తక్కువగా ఉంది ఆయనకి నా అంచనా ప్రకారం. సరే దీని తర్వాత ఆ టాస్క్ పెట్టారు, అది ఏం టాస్కో ఏం పులిహోర టాస్కో నాకైతే అర్థం కాదు. అంత గందరగోళంగా పెట్టేశారు. కూడా ఫిజికల్లీ అక్కడ స్టార్టింగ్లో టాస్క్ పెట్టినట్టుగా ఫిజికల్ 1-to-1 పెట్టినట్టుగా అట్లా అందరికీ పెట్టేసి ఉన్నా బాగుండదు. అందరినీ గెలిపి 15 మందిని పెట్టేసి చైన్లతో లింక్ పెట్టేసి లాక్కోవాలి, పీక్కోవాలి, కీ తీసుకోవాలి, ఓపెన్ చేయాలంటే ఎవరు ముందుకి ఎవరు వెనక అసలు గందరగోళంగా అయిపోయాయి. అసలు ఏమి టాస్క్, పిచ్ టాస్క్ అనిపించింది నాకైతే. సరే మొత్తానికి అక్కడ కూడా రెడ్ టీమ్ ముందే తీసుకున్నారు. రోహిత్ స్ట్రాటజీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఎలా అంటే ఒక స్ట్రాంగ్ అట్లా ఆల్ సైడ్స్ స్ట్రాంగ్ పర్సన్స్ ఫిజికల్లీ ఉండేవాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసాము, ఆ రకంగా సక్సెస్ అయ్యామని. అది పర్ఫెక్ట్ స్ట్రాటజీ, అది బాగుంది. అట్లాగే వీక్ అనుకున్న వాళ్ళు తాళాలు తీసి ముందు పంపించేద్దాం, అమ్మాయిలు లాస్ట్ వరకు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ముందే ఉంచుదామని ముందు ఒక స్ట్రాటజీ వేశాడు కదా, అది కూడా బాగా ప్లస్ పాయింట్ అయింది. ఆ రకంగా వాళ్ళకి కలిసి వచ్చింది. ఇట్లా ఆయన స్ట్రాటజీ పరంగా స్టార్టింగ్లో బిందు మాధవి చెప్పినట్టుగా ఒక అండర్ డాగ్లో ఉన్నాడు, అంటే ఫిజికల్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా స్ట్రాటజీస్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం ఎక్కడెట్లా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే రోహిత్ పవర్ ఇవ్వాలి, అదే ఓటీపీల కోసం ఎవరికి ఇస్తామనేటప్పుడు గర్ల్స్ పవర్ ఉపయోగపడింది. సృష్టియే ఆ కీ రోల్ ప్లే చేసింది కనుక గ్రాటిట్యూడ్తో ఆమెకి ఇస్తున్నానని చెప్పడం కూడా మంచి డెసిషనే. టీమ్ లీడర్గా నేను ఫస్ట్ గెలిచాను అని చెప్పకుండా ఆ అమ్మాయి ఎఫెక్ట్స్ని కూడా గమనించాడు. సృష్టి కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది కనుక ఆవిడని చూసుకునివ్వడం కూడా రైట్ డెసిషనే. ఆ తర్వాత కాకపోతే రాజ్ కుమార్ ఏంటి, ఆ పవర్ కార్డు ఓటీపీల కోసం నేను వాడతాను, ఫస్ట్ నుంచి దాచుకున్నా, ఎవరికో ఒకరు ఇస్తారు కదా నేను వాడేద్దామంటే మరి ఇక్కడ తప్పదు. ఆవిడ చెప్పేటప్పుడు చాలా ఉత్సాహంగా చెప్పింది, పక్క వాళ్ళ కార్డు నేను వాడుకుందామని. అది కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు, సారీ నాకు మరి అవకాశం వచ్చింది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వాడతాను, మరి ఇక్కడ తప్పనిసరి పరిస్థితి, లేను వాడుకోకపోతే కంప్లీట్గా పడిపోద్ది అంటది, వేస్ట్ అయిపోద్ది అంటే నాకు అది కన్విన్స్ ఆవిడకి. ఎందుకంటే బాధపడతారు కదా, నాకు వచ్చింది ఈవిడ లాక్కుందని మాదిరి. అట్లా చెప్పే విధానం కూడా కన్విన్స్ చేసుకొని తీసుకుంటే బాగుంది. అక్కడ రాజ్ కుమార్ తప్పదు ఇంకా
ఆవిడ బిగ్ బాస్ అన్న తర్వాత సెల్ఫిష్ ఉండాలి. ఫస్ట్ నేను, నా తర్వాత ఎవరైనా ఉండాలి. మరి ఆవిడకి వాడుకుంటే ఇప్పుడు వాడాలి, లేకపోతే ఇంక వాడేదానికి లేదన్నప్పుడు ఇంకేం చేస్తుంది, తప్పనిసరిగా వాడుకోవాలి. మరి అదే పని చేసింది ఆవిడ. ప్రయత్నం అయితే చేసుకుని ఓటీపీలు అయితే చేసుకుంది. పోయిన తర్వాత మళ్ళీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయినప్పుడు జ్యూరీ కూడా సృష్టికే ఇచ్చారు. మంచి పనే చేశారు వాళ్ళు. ఆ స్ట్రగుల్లో కూడా ఆ చేతికి వచ్చిన కీ కింద పడిపోయినా సరే మళ్ళీ పెడస్టాల్ మీద పెడతానంటే ఓకే అనింది. ఆ స్పోర్టివ్ స్పిరిట్ నచ్చింది, పాజిటివ్ వైబ్ వచ్చింది, పర్ఫార్మెన్స్ కూడా యాక్టివ్గా ఉంది. ఆ పిల్ల కూడా ఒక పాజిటివ్ వైబ్తో ఎనర్జెటిక్గా ఉండి ట్రై చేస్తూ ఉంది. అన్నింట్లో కూడా ఎఫర్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక వాళ్ళు కూడా మంచి పని చేస్తారు ఆ అమ్మాయికి ఇవ్వడం. పైగా మళ్ళీ ఏంటంటే అక్కడ రోహిత్ కావచ్చు, వాళ్ళ టీం అంతా కూడా అంతకుముందు ఆ అమ్మాయి అర్హురాలని చెప్పిన తర్వాత రాజ్ కుమార్ ఆటోమేటిక్గా ఆవిడ పవర్ కోసం తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు జ్యూరీ ఆవిడ కాదని ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేదానికంటే ఆవిడకి ఇవ్వడమే రైట్ డెసిషన్ నాకు కూడా అనిపించింది. మంచి డెసిషనే తీసుకున్నారు వాళ్ళు. సరే, తర్వాత ఇంకా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆ జ్యూరీ ఎల్లో కార్డ్ ఏమో రూల్స్ ఇంపార్టెన్స్ తెలియాలి, ఫిజికల్ టాస్క్లో రూల్స్ ఇంపార్టెంట్, ఫ్యూచర్లో గుర్తుండాలని రాంగ్ టైంలో రాంగ్ యాక్షన్స్ అది ఇది చెప్పి ఇంటెన్షను రాంగ్ చెయ్యాలని కాకపోయినా పాజ్ పెట్టారంటే గేమ్ ఆగిపోయిందంటే ఎందువల్లంటే 2 చేతులతో ఆ రోహిత్ తాళ్ళు పట్టుకున్నారని ఆ కారణం చెప్పి ఎల్లో కార్డ్ ఏంటి. ఇన్ని రకాలుగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్టే ఆర్మ్ రెజ్లింగ్లో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఫిజికల్ అని, మీరే అండర్ డాగ్లాగా ఉన్నాడని అప్రిషియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం రెడ్ టీమ్ లీడర్గా వచ్చేటప్పుడు ఆ స్పిరిట్తో మైండ్ గేమ్ 3 పక్కల మ్యాన్ పవర్ని స్ట్రాంగ్ ఉండే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసాము, అది మాకు సక్సెస్ అయిందని చెప్పాడు. అట్లాగే అంతకుముందు ఫస్ట్ అమ్మాయిలు కీ తీసుకుని ముందుకు వెళ్ళిపోయేట్ చేద్దాం, తర్వాత స్ట్రాంగ్ వాళ్ళందరూ వెనక్కుందామని ఆ రకంగా స్ట్రాటజీలు వేశాడు. ఇన్ని చేశాడు. ఫైనల్లీ ఎవరికి ఓటీపీలు ఇచ్చుకునే ఛాన్స్ ఇస్తామంటే తమ టీంలో ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళని గుర్తించి ఆ రకంగా ఇచ్చాడు. ఒక 4 రకాలుగా ప్రూవ్ చేసుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి కేవలం అతనికి ఏంటంటే 2 చేతులతో తాళ్ళు పట్టేశాడు, రూల్ బ్రేక్ చేశాడు, దానివల్ల గేమ్ పాజ్ అయ్యిందని ఒక వంకతో ఇచ్చారు తప్ప ఖచ్చితంగా ఇది అతను మేలుగోరే ఇచ్చారు వాళ్ళు జ్యూరీ. ఎందుకంటే ఆయన ఇంకా సానబట్టాలి, ఇంకా ఫైర్ రావాలి, ఇంకా ప్రెషర్ పెరగాలి, అయ్యో ఎల్లో కార్డు వచ్చిందా, నేను డేంజర్ జోన్లో ఉన్నారని ఇంకా రాటు తేయాలనే ఉద్దేశంతో సానబట్టారు. నో డౌట్ 100% ఈ అబ్బాయి ఎవరు రోహిత్ నాయుడు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు ఈ సీజన్లో. ఇంకా ఎవరికి ఈ విషయంలో అనుమానం అక్కర్లా. ఈ ఉన్న 4 రోజుల అగ్ని పరీక్షలో మరింత మెరుగైన ప్రదర్శన కోసం అతనికైతే ఆ ప్రెజర్ కోసం ఇచ్చారు. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేసినందుకే ఇవ్వాల్సి వస్తే అమనకు కూడా ఇవ్వాలి కదా ఫస్ట్ ఎల్లో కార్డు. ఆయన కూడా మరి మ్యూజిక్ కాకముందు వచ్చి వెళ్ళి అక్కడ దీపక్ అబ్జెక్షన్ అదే కదా, ఆయన అభిజిత్ కూడా అదే అన్నాడు కదా, జ్యూరీగా ఆయన కూడా అన్నాడు కదా, ఎస్ ఐ అగ్రీ విత్ ఏం పేరైనా దీపక్ పాయింట్తో అగ్రీ అవుతారని కూడా చెప్పాడు కదా. మరి అప్పుడు అలాగైతే అమనకి ఎందుకు ఇవ్వాలి, అమనకు కూడా ఇవ్వాలి. మరి కేవలం ఏంటంటే రోహిత్కి ఈ లెసన్ నేను ముందు పెట్టుకుని రూల్స్ ఫాలో అవుతాయని చెప్పాడు కదా, సో అందువల్ల ఆయన మరింత మెరుగుపెట్టారని అందులో అనుమానం అక్కర్లా. ఆయనకేదో అయ్యో ఆయనకేంటి ఎల్లో కార్డు ఆయన పంపించేస్తారా ఎలా అనేసి ఎవరు హట్ అయిపోకర్లా, ఫీల్ అయిపోకర్లా. ఒకే రోజు ఎపిసోడ్లో ఇన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్న ప్లేయర్కి ఎల్లో కార్డు ఇస్తే అంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా. కాకపోతే అతని మేలు కోరే అతను మరింత సానబట్టాలి, షైన్ అవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. మరి మీకేమనిపిస్తుంది ఓవరాల్గా ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటి? అతడికి ఎల్లో కార్డు ఇవ్వడంపై కావచ్చు, అమ్మనకు మరి అక్కడ అనవసరంగా హైపర్ అయ్యి టెంపర్ అయ్యాడా, తన తప్పు ఇప్పటికీ తెలుసుకోలేక ఇదవుతున్నాడా, అట్లాగే రాజకుమారి వాడుకోవడం రైటా రాంగా, ఓటీపీలో ఆ అమ్మాయి తీసుకుని వాడుకుంది రైట్ అంటారు రాంగారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? గాయత్రికి ఎల్లో కార్డు మీద ఇన్ని టాపిక్స్ మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే హైప్ కూడా ఇవ్వండి.